అటెన్షన్ ప్లీజ్. ఆదివారం సెలవు తీసుకుని ఇంట్లోనే కూర్చుని ఏం చేస్తారని మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే మీరేం చెప్తారు? మీ భార్య ముఖం చూస్తూ ఎంతసేపు గడుపుతారని ఆరా తీస్తే, గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తే మీ సమాధానం ఏమిటి? ఇంట్లోని ఆడవారు ఎవరైనా భర్త ముఖం చూస్తూ ఎంతసేపు కూర్చుంటారంటూ ఎగతాళిగా ఆఫీస్కి వెళ్ళండి, పని చేయండి అని ఉచిత సలహా పారేస్తే మీరు ఎలా స్పందిస్తారు? ఆగండి, అడిగేది నేను కాదు, బృహత్ సంస్థ ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యన్ ఒక చైనీయుడితో సంభాషణను ఉటంకిస్తూ ఆ దేశస్థులు వారానికి 90 గంటల పాటు పనిచేస్తారని సుబ్రహ్మణ్యన్ మెచ్చుకున్నారు. అమెరికన్లు 50 గంటలే పనిచేయడాన్ని ప్రస్తావించారు. ప్రపంచంలో అగ్రస్థానానికి చేరుకోవాలంటే చైనీయుల వారానికి 90 గంటల పాటు పనిచేయాలని ఉద్యోగులకు సుబ్రహ్మణ్యన్ సిఫార్సు. I was meeting the Chinese recently, and the gentleman told me, we will beat America anytime. I said, why are you saying that? The Americans work 50 hours a week, we work 90 hours a week. I was a little stunned at his answer. So that's the answer for you. You've got to be on top of the world. You've got to make the fastest, biggest, longest, the largest, everything like that. You've got to work 90 hours a week. ఆ అంశాన్ని నొక్కి వక్కాణించడంలో భాగంగా ఉద్యోగులు వారానికి 90 గంటలు ఆదివారాలు కూడా శ్రమించాలన్నది ఆయన సూచన. మరిన్ని పని గంటలకు ఎల్ఎన్టీ చైర్మన్ ఓటేస్తున్నట్లు వెల్లడై సామాజిక మాధ్యమంలో స్పందనలు, వ్యాఖ్యలు వెల్లువెత్తాయి. పని ఒత్తిడి పెరిగి కొంతమంది ఉద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారన్న వార్తల నేపథ్యంలో ఇదేం తీరు అని ఎందరో భగ్గుమంటున్నారు. వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టి ఉద్యోగం చేస్తున్న తగిన గుర్తింపు కొరవడిన వాతావరణంలో పని గంటల పెంపు ప్రతిపాదన ఏమిటని ఇంకొందరు వాపోతున్నారు. పని గంటల పెంపు ప్రతిపాదన ఇప్పుడేదో కొత్తగా పుట్టుకొచ్చింది కాదు. గతంలోనూ ఇటువంటి సూచనలు వెలుగు చూశాయి. వాటి పట్ల అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. టెక్ బిలియనీరు టెస్లా మోటార్స్ సీఈఓ ఎలాన్ మస్క్ 2010లోనే ఈ అంశాన్ని లేవనెత్తారు. ఉద్యోగులు వారానికి 80 నుంచి 100 గంటలు పనిచేయాలన్నది మస్క్ సూచన. అందుకు సమర్థనగా ఒక సూత్రీకరణను పేర్కొన్నారు. ఎక్కువ గంటలు పనిచేస్తే ఏడాది కాలం పట్టే వాటిని కేవలం 4 నెలల్లోనే పూర్తి చేయగలమన్నది ఆయన పాయింట్. షాదీ.com సీఈఓ అనుపమ్ మిత్తల్ సైతం అధిక పని గంటలకు గతంలో మొగ్గు చూపారు. ఎవరైనా ఉద్యోగంలో చేరిన తొలినాళ్లలో వారానికి 80 గంటలైనా పని చేయాలన్నది మిత్తల్ సిఫార్సు. ఆ మధ్య ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణమూర్తి ఇదే అంశంపై స్పందించారు. ప్రపంచ యుద్ధం తర్వాత దేశ ఆర్థిక పునరుద్ధరణ కోసం జపాన్, జర్మనీ వంటివి ఎక్కువ గంటల పాటు పనిచేసే విధానానికి ఓటేసాయంటూ చరిత్రను ఆయన నెమరు వేసుకున్నారు. భారతీయ యువత వారానికి 70 గంటలైనా పనిచేయాలని ఇన్ఫోసిస్ నారాయణమూర్తి పిలుపిచ్చారు. ఆ సూచనతో పోలిస్తే మరో 20 గంటల అదనంగా పనిచేయాలన్న ప్రతిపాదన ఉద్యోగ శ్రేణులకు ఇప్పుడు మింగుడు పట్టడం లేదు. ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపు సొలుపు ఉండవన్న సినీ కవి మాటలు అక్షర సత్యాలు. అధిక ఉత్పాదకత పేరిట ఎక్కువ గంటల పాటు తోమేస్తే ఉద్యోగుల వ్యక్తిగత జీవితకాలం కుదించుకుపోదా? వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పాటించకపోతే అనర్థాలు దాపురించవా? ఎక్కువసేపు పనిలోనే కూరుకుపోతే ఏమవుతుందో డాక్టర్లు ఎన్నాళ్లుగానో హెచ్చరిస్తున్నారు. ఎక్కువ పని గంటల మూలాన స్ట్రోక్ వచ్చే 30% పెరుగుతుందట. ఇతరత్ర బాధ్యతల నిర్వహణకు, పనులకు తగిన సమయం లభించక ఉద్యోగులు డిప్రెషన్కు లోనవుతారని వైద్య నిపుణులు ఇదివరకే హెచ్చరించారు. స్థూలకాయం దాపురిస్తుందని, అకాల మృత్యువుకు గురవుతారన్న విశ్లేషణలు లోగడి వినిపించాయి. 2024 సెప్టెంబర్లో ఆనా సెబాస్టియన్ అని 26 ఏళ్ల చార్టర్డ్ అకౌంటెంట్ గుండెపోటుతో చనిపోయారు. ఆమె ప్రఖ్యాత సంస్థ ఈవై ఉద్యోగి. విపరీత పని ఒత్తిడి ఆ యువ సీఏని బలిగొందన్న విశ్లేషణల వెలుగులో అధిక పని గంటలపై అప్పట్లో చర్చోపచర్చలు చోటు చేసుకున్నాయి. అంతకన్నా హెచ్చు శృతిలో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఉద్యోగ శ్రేణుల నిరసన, అసంతృప్తి, నిస్సహాయత ఎగదొన్నుతున్నాయి. ఇతర దేశాల్లో పరిస్థితి ఎలా ఉంది? నెదర్లాండ్స్, ఫిన్లాండ్, స్వీడన్ వంటి దేశాల్లో వారానికి 26 నుంచి 30 పని గంటల విధానమే అమలవుతోంది. సింగపూర్, మలేసియా వంటి చోట్ల సగటున వారానికి 45 నుంచి 50 గంటల పాటు పనిచేస్తున్నారు. భూటాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాంటి దేశాల్లోనైతే వారానికి కనీసం 48 నుంచి 54 గంటల పని విధానం అమల్లో ఉంది. ఇతర జాతీయులతో పోలిస్తే దక్షిణాసియా దేశాల్లో ఎక్కువ పని గంటల పద్ధతి అమల్లో ఉన్నదని అంతర్జాతీయ కార్మిక సంస్థ ILO నివేదిక స్పష్టీకరిస్తోంది. అటువంటిది ఇప్పుడు మరిన్ని పని గంటలను రుద్దడాన్ని సంస్థలు ఎలా సమర్థించుకుంటాయి? దేశంలో ఫ్యాక్టరీస్ యాక్ట్ ఏం చెప్తోంది? ఏ ఉద్యోగి రోజుకు 9 గంటలకు మించి పని చేయకూడదు. వారంలో మొత్తం పని గంటలు 48కి మించకూడదు. అదే షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ శాసనం పరిధిలోకి వచ్చేవారు
రోజుకు గరిష్టంగా 8 గంటలే పనిచేయాలి. వారం మొత్తంలో 48 గంటలకు మించకూడదు. తమిళనాడు, కర్ణాటక, నిరుడు ఫ్యాక్టరీల చట్టంలో మార్పులకు అనుమతించాయి. 12 గంటల షిఫ్ట్గా అవి పచ్చజెండా ఊపాయి. కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించేసరికి తమిళనాడు వెనక్కి తగ్గింది. కర్ణాటక నిలుపుదల అస్త్రం ప్రయోగించింది. సామాజిక మాధ్యమాల్లో నిరసనలు వెళ్లగక్కుతున్న వారు ఈ పరిణామాలను పూర్తిగా అవగతం చేసుకుని ముందడుగు వేస్తే అభ్యంతరకర మార్పులను సమైక్యంగా అడ్డుకోగల వీలుంది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పాటిస్తే ఒత్తిడి తగ్గుతుంది, ఉత్పాదకత పెరుగుతుంది, సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి, శారీరక మానసిక స్వస్థత చేకూరుతుంది. ఇప్పటికే పని ఒత్తిడి అధికమైన కారణంగా ఎల్ఎన్టీ సంస్థలో చేరిన ఉద్యోగుల్లో 90% దాకా 3 ఏళ్లలోపే వెళ్లిపోతున్నారంటున్నారు. మొదటి సంవత్సరమే 50-60% దాకా అక్కడి ఉద్యోగం వదిలేస్తున్నారన్నది విశ్లేషణ. ఈ వాస్తవిక స్థితిగతులను పట్టించుకోకుండా చేసే సూచనలు, ప్రతిపాదనలు ఏవైనా సరే ఎగరని గాలిపటాలే అవుతాయి. మళ్ళీ మరో అంశంతో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల్ దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.